నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను క్షమించండి. లాక్కు వెళ్ళి బాధించండి. అయ్యో, నన్ను రక్షించండి, వదలండి, నేను రాను. భూమి మీద ఉన్నప్పుడు విచ్చలవిడిగా పాపం అనుభవించావు కదరా, మరి దాని ఫలితం అనుభవించవా? అనుభవించరా, ఫలితం అనుభవించు. నీకు ఇదే సరైందిరా. ఏరా కండల వీరుడా, డబ్బుందని, బలముందని, బలగముందని విచ్చలవిడిగా విర్రవికి పాపం చేసావు కదరా. అనుభవించరా, నా చేతిలో పడ్డావు, అనుభవించరా. అసలు నేను అతడు తలకాయ తీసేయాలరా, తలకాయ తీసేయాలి. పిల్లరా, చూసారా నరకం ఎంత భయంకరమైందో? ఇక్కడికి ఎవరు వస్తారు తెలుసా? పిరికివారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణమని దేవాది దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాయించుకోండి. ఈ మాట నమ్మండి. అబద్ధం నమ్మి దేవుడికి దూరం ఈయన తీసుకెళ్ళి ఆ చెట్టు కొయ్యలకి వచ్చండి, నరక బాధను రుచి చూపించండి. ఏరా, ఎలా తప్పించుకోగలవు? ఇది మీ లోకం కాదరా తప్పించుకోవడానికి. ప్రియులారా, పాపానుకున్న గుణం ఏంటంటే పాపం చేసే ముందు ఊరిస్తుంది, చేస్తున్నప్పుడు సుఖాన్ని ఇస్తుంది. పాపం చేసిన తర్వాత ఇదిగో ఇలాంటి వేదనకరమైన స్థలానికి తీసుకొస్తుంది. కాబట్టి పాపం విడిచి పరిశుద్ధంగా జీవించమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. పాపం చేస్తారా, అంత చూస్తా. ఈ భయంకరమైన నిత్య నరకాగ్ని నుండి తప్పించే ఏకైక మార్గము యేసుక్రీస్తు మాత్రమే. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొంది స్వార్థ నమ్ముడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. క్రీస్తుతో కూడా పరిశుద్ధులు 1000 సంవత్సరాలు రాజ్యము చేయదు. జీవగ్రంథంలో రాయబడలేదో వాడు అగ్ని గంధకాలతో మండు గుండంలో పడవేయబడును. ఇది రెండవ మరణం. కాకపోతే అట్టి తీర్పుకు గురి కాకముందు వాడు ఆయన ఎదుట నిలిచి తన క్రియలకు తాను తీర్పు పొందును. ప్రకటన 21:1-2. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన
పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ధవళ సింహాసనపు తీర్పు పూర్తయిన తరువాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి తిరిగి మరలా సృజింపబడతాయి. ఆ క్రొత్త ఆకాశములో ఇక సూర్యుడు ఉండడు, కాని పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి సిద్ధంగా ఉన్నటువంటి ఆ నూతన యెరూషలేమే సూర్యునిగా ప్రకాశిస్తాడు. ఆ నూతన యెరూషలేములో యేసు తానే వారికి సూర్యుడై వారి మీద ప్రకాశిస్తూ ఉండగా, ఈ నూతన యెరూషలేం క్రొత్త భూమి మీద ఉండు ప్రజల కోసం క్రొత్త ఆకాశములలో